నేను క్రికెట్ ఆడేవాడిని అప్పుడు 92, 94, 93, 94 లో ఇంకా పుట్లే. మాకు సీనియర్ అజరుద్దీన్, జవహర్ శ్రీనాథ్, మేము ఇద్దరు కో బౌలర్స్. రంజీ వరకు అంటే తెలంగాణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ అవకాశాలు లేకుంటుండే. అప్పుడు అవకాశాలు ఎక్కడ చూస్తే మహారాష్ట్రలో అవకాశాలు ఎక్కువ ఉంటుండే. వింటున్నారా? ఇదొక్కసారి వినండి చాలు, మిగతా జీవితంలో ఏం కోల్పోయారో తెలుస్తుంది. అప్పుడు మహారాష్ట్ర ఇక్కడి నుంచి పారిపోయినా క్రికెట్ కోసం ఆడదామని. మంచిగా ఆడినా, రంజీ వరకు ఆడినా. రంజీ ఆడడం అంత ఈజీ కాదు. ఒక స్టేట్ కి ఇంటర్ స్టేట్స్ ఆడిన తర్వాత రంజీ అవకాశం ఇస్తారు. ఆడినా, ఆడి వస్తున్న కొత్త బైక్ కొనుక్కున్నాను, హెచ్డి. అప్పుడు హెచ్డి జావాలు ఆ హెచ్డి తీసుకున్నప్పుడు ఇక్కడ మా తెలంగాణలో ఉండేవి కాదు, మహారాష్ట్రలో ఉండేవి. అక్కడి నుంచి తెచ్చుకుందాం హెచ్డి తెస్తున్నప్పుడు పూణే దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటికి నేను రంజీ ఆడినా. నాకు మహారాష్ట్ర గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది. జాబ్ చేసుకుంటూ, జాబ్ ఓన్లీ ఫార్మాలిటీ జాబ్ చేసుకుంటూ రంజీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. శివాజీ స్టేడియం, రేబౌర్ స్టేడియం. అప్పుడు వాళ్ళంతా కూడా నాకు సీనియర్ అంతా కూడా సునీల్ గవాస్కర్, సంజయ్ మంజరేకర్, అజిత్ అగర్కర్, వాడేకర్, అనిల్ కుంబ్లే, వీళ్ళంతా మాకు సీనియర్. అప్పుడు వాళ్ళ చూసి భయపడేది. ఒక 2 years వాళ్ళతో సమానంగా ఆడేంత కెపాసిటీ ఉండేది నాకు. నేను ఫస్ట్ ఫేస్ బౌలర్ ని. ఆ చిన్న ఇన్సిడెంట్, నేను బౌలర్ నుంచి మా ఊరు మొత్తానికి వస్తా ఉంటే మధ్యలో పూనూరు దగ్గర యాక్సిడెంట్ అయితే, ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ద్వారా నా లైఫ్ డ్రీమ్ అనే క్రికెట్ కోల్పోయాను. నా లైఫ్ డ్రీమ్ క్రికెట్ కోల్పోయాను. నాకు సర్వైకల్ స్పైన్ లో చిన్న వేట్ దెబ్బతిన్నది. ఆడలేకపోయినా. నేను దాదాపు 10 years ఏడ్చిన. ఏడిస్తే రాలేదు, తూడిస్తే రాలేదు. అది నా మిస్టేక్ కాదు. కానీ ఎదుటోడు చేసే మిస్టేక్ కూడా నేను కింద పడిపోయి నా చేతులు 2 పనిచేయి. ఏమి కోల్పోయినా అనేది నన్ను అడిగితే చెప్పగలుగుతాను. మీరు కోల్పోవద్దని ఇంత గట్టిగా చెప్తా ఉన్నా. మంచి భవిష్యత్తు కోల్పోతాం. నేను బాధపడతా ఉన్నా. దాదాపు 97 లో యాక్సిడెంట్ అయింది. 97 లో నాకు 97, 98 లో యాక్సిడెంట్ అయింది. వచ్చేసిన యాక్సిడెంట్ అయిపోతే ఏం చేసినా, ఏడ్చినా, మంచి మంచి డాక్టర్లు చూపించినా, ఎంత చేసినా కూడా కాలే. ఇప్పటికా క్రికెట్ చూడగానే ప్రాణం చచ్చిపోయి మరి బతుకుతుంది. కానీ నేను ఆడే ప్లేయర్ చూస్తా ఉంటా, వాళ్ళకంటే బెటర్ ఆడగలుగుతా. ఇప్పుడు నా దగ్గర ఆట ఉంది. నేను జస్ట్ 52. ఇప్పుడు నేను ఆడ ప్యాడ్స్ కట్టుకుంటే మంచిగా ఆడగలుగుతా, కానీ బ్యాట్ పట్టుకోలేదు. అంటే చిన్న యాక్సిడెంట్ అనేది తెలియకుండా జరిగేది. కానీ మన జీవితాల్లో చాలా కోల్పోతాం.